మార్చడానికి రంగం సిద్ధమైంది. జీవో కూడా ఇంతకుముందే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పునరుద్ధరించారు. అంటే హెల్త్ యూనివర్సిటీకి విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు. నేను అప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టిన అర్థమే ఉంది. అప్పుడు విమర్శించిన టీడీపీ ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ పేరు మార్చారు. ఆరోగ్యశ్రీ ఎవరి స్కీము? ఎన్టీ రామారావు టైంలో ఉన్నదా? ఆరోగ్యశ్రీ తెలుగుదేశం పార్టీ స్కీమా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకమా? ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లవాడిని అడిగినా అది ఎవరి పథకం అంటే రాజశేఖర రెడ్డి పథకం అంటారు. అందరూ తెలుసు కదా. నేను అనేది ఏంటంటే మీరు పథకాల పేర్లు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పేర్లు పెట్టుకుంటుంది. నేను పెట్టుకోనండు అన్నాను. దీనికి కారణం ఏంటంటే మీరు సమాజంలో రాజకీయాలకు అతీతంగా ఉన్న గొప్పవారి పేర్లు పెడితే ఎవరు మార్చరు. మీ పార్టీకి సింబాలిక్గా ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా జగనన్న కానుక చంద్రన్న కానుక అవుతుంది. రాజశేఖర రెడ్డి పేరుంటే ఎన్టీఆర్ పేరు అవుతుంది. రాజీవ్ గాంధీ పేరుంటే బీజేపీ వాళ్ళు మారుస్తారు. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మార్చలే కదా. కానీ రాజీవ్ కేఎల్ రత్న, రాజీవ్ బహిర్భూమి అన్నిటికీ రాజీవ్ పేరు పెడితే వాళ్ళు బీజేపీ వాళ్ళు చదువుకుంటారు. అందువల్ల పొలిటికల్గా మీకు సింబాలిక్గా ఉండే పేర్లు పెడితే పక్క పార్టీ వాడు వచ్చి గ్యారెంటీగా నెక్స్ట్ టైం వాడు మార్చుకుంటారు వాళ్ళు. కానీ కొన్ని పథకాలకు ఏమవుతాయంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నీకు అనదలుచుకోకపోతే ఆరోగ్యశ్రీ అను, లేదానికి ఇంకేదన్నా పేరు పెట్టు, ఆరోగ్య సంరక్ష పథకము అని. కానీ అదే పేరుండి ఆరోగ్యశ్రీ ఉండి దానికి వైఎస్ఆర్ తీసి ఎన్టీఆర్ పేరు పెడితే ఎన్టీఆర్ని అవమానించడం అవుతుంది. ఎందుకంటే అందరికీ తెలుస్తుంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని. ఓకే, మీకు ఆరోగ్యశ్రీ అంటే ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా పథకం, అంతే కదా. సో ఆరోగ్య సురక్ష పథకం, ఆరోగ్య సంరక్షణ పథకం. మీరు ఆరోగ్యశ్రీ పేరును కనీసం మన ఏం పేరు పెట్టారు? ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే పెట్టారు కదా. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎన్టీఆర్ వైద్య సేవలు పెట్టారు. అంటే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టకుండా ఎన్టీఆర్ వైద్య సేవలు అంటే దానికి మారు పేరు ఆరోగ్యశ్రీ. ఇంకా నయం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టలేదు, పెట్టండి ఇంకా తప్పే. సో అందువల్ల ఆ మేరకు బతికిచ్చారు ఎన్టీఆర్ వైద్య సేవలు. కానీ ఈ ఇన్నోవేషన్ ఎవరిది? రాజశేఖర రెడ్డిది. అందువల్ల రాజశేఖర రెడ్డి ఇన్నోవేషన్ను మీరు ఇంకేదన్నా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి పేర్లు కాకుండా ఇంకేదన్నా తెలుగు వైతాళికుల పేర్లు, ఓ శాస్త్రవేత్త పేరు, ఓ ప్రకాశం పంతులు వైద్య సేవలు అని పెట్టుంటే అయిపోయేది కదా. ఈ కాంట్రవర్సీ ఎన్టీఆర్ పేరు ఇంకేదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ స్కీమ్, దానికి కంప్లీట్గా ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడమే కరెక్ట్. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దాన్ని తొలగించాడు కదా మీకు. అందువల్ల కొన్ని పథకాలకు పేర్లు ఎవరు మార్చినా ఆ పథకం ఎవరు పేరు పెట్టారన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు మీకు అవునన్నా కాదన్నా ₹2 కిలో బియ్యం పథకం ఎవరు అమలు చేయని దేశంలో ఎన్టీ రామారావు గుర్తొస్తారు కదా, దానికి ఇంకో వేరే వాళ్ళు గుర్తురారు. సో ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు ఎవరు అన్నా కూడా గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి. నువ్వు దాన్ని ఎవడు ఆపలేడు. ఫీ రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ అంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. ఉచిత విద్యుత్తు అంటే తెలుగునాట. దీనికి ఎవరు పేర్లు ఏది పెట్టుకున్నా ఏది ఏమీ లేదు. అయితే ఈ పేర్లు ఎందుకు వస్తాయి మార్పులు అంటే పొలిటికల్ సింబల్గా నువ్వు రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్న తర్వాత దాన్ని తెలుగుదేశం పార్టీ ఎట్లా అమలు చేస్తుంది? అమలు చేయడానికి వాళ్ళకున్న ఇబ్బందులు, రాజకీయ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఎన్టీ రామారావు పేరు పెట్టినా కూడా పేరు ప్రజల ఉదయాల్లో అది రాజశేఖర రెడ్డికి గుర్తింపు ఉంటుంది. అందువల్ల ఒక రకంగా ఎన్టీఆర్ని అవమానించడం. దానికన్నా నువ్వు తెలుగు వైద్య సేవలు ఇంకేదైనా పెట్టుకో, అమరావతి వైద్య సేవలని. సార్ రాజశేఖర రెడ్డి పేరు తీసి ఎన్టీ రామారావు పేరు తీసి రాజశేఖర రెడ్డి, ఈ రాజశేఖర రెడ్డికి ఎన్టీ రామారావులకు మధ్య కబడ్డీ మార్చి ఆడిపించింది ఎందుకంటే నాకు అర్థం కాని అంశం. సార్ మరొక ఇంపార్టెంట్ అంశం, జగ్గారెడ్డి గారు మరొక కాంట్రవర్సీకి తెరలేపారు. పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం, రైతుల మీద సినిమా చేసి సొమ్ము చేసుకోవడం తప్ప చిరంజీవి చేసింది ఏమీ లేదు, ప్రధాని తెలుసని చెప్పుకోవడం తప్ప పవన్ చేసింది ఏమీ లేదు. ఇది ఆయన చేసిన కామెంటు. ఆ బయట కూడా విందాం సార్ ఆయన ఏం మాట్లాడారు, బయట ప్లే చేయండి. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది.
ఆ హిట్టులో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాలను మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి, నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నారు. చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది, రైతుల మీద ఉంది. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య. సరే, ఇది అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ప్రధాని తెలుసు అని చెప్పడం తప్ప పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ కూడా బయట ఉన్నది, ఆ బయట కూడా తీయండి సార్ ప్లీజ్. అంటే ఇప్పుడు ఇందులో రెండు అంశాలు. ఒకటి, చిరంజీవి సినిమా తీశాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. సినిమా ఏంటండి? సినిమా చారిటీ కాదు, సినిమా పబ్లిక్ సర్వీస్ కాదు, సినిమా ఆధ్యాత్మిక కార్యక్రమం కాదు. సినిమా ఏంటి? వ్యాపారం. పెట్టుబడి పెట్టి వ్యాపారమే. ఏం వ్యాపారం చేసి డబ్బులు సంపాదించిన నేరమా? ఇప్పుడు నాకు అర్థం కాలేదు సార్. రాజకీయాలు వ్యాపారం కాదు, కానీ రాజకీయాలు వ్యాపారంగా మార్చారు. చిరంజీవి సినిమా తీస్తే అది డబ్బు సంపాదించుకున్నాడన్న చర్చ ఎక్కడిది? సో జగ్గారెడ్డి సినిమా తీసిన చిరంజీవి రైతు సమస్యలపైన కూడా పోరాడి ఉంటే బాగుండేది అని అప్పీల్ చేయొచ్చు, తప్పలేదు. ఆ విషయంలోకి వస్తాను. కానీ ఆయన రైతుల కష్టాలపైన సినిమా తీసి డబ్బులు సంపాదించుకున్నాడు అంటే ఆ సినిమా వ్యాపారం అండి. డబ్బులు సంపాదించడానికే తీస్తారు. సినిమా ఏమైనా దాతృత్వ కార్యక్రమా, దాన కార్యక్రమా? అఫ్కోర్స్ సినిమాకు ఒక పబ్లిక్ పర్పస్ ఉంటుంది, మీడియాగా ఉండదని అంటలేను, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఫండమెంటల్గా ఇట్స్ ఏ బిజినెస్, ఇట్స్ అన్ ఇండస్ట్రీ, ఇట్స్ అ ట్రేడ్. అలాంటప్పుడు దాంట్లో డబ్బులు సంపాదించుకున్నారని విమర్శిస్తే ఎట్లండి? డబ్బులు ఈ సినిమాలు రావచ్చు, ఇంకో సినిమాలు పోవచ్చు కదా, మరి దాని సంగతి ఏది? మరి అప్పుడు డబ్బులు పోయినాయని అన్నారా? మీరు ఇస్తారా డబ్బులు? పోనీ చిరంజీవి ఒక సినిమా హిట్ అయ్యి డబ్బులు వచ్చినాయి, ఇంకో సినిమా ఫట్ అయ్యి డబ్బులు పోయినాయి, దానికి అప్పుడు ప్రభుత్వాలు ఇస్తాయి ఏమన్నా? సినిమా అంటే వ్యాపారం, లాభ నష్టాలు రెండు ఉంటాయి. బాగా లాభాలు వచ్చి సంపాదించిన డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇదే బిజినెస్. నువ్వు ఏ వ్యాపారమైనా చేస్తావు. సో డబ్బులు సంపాదించుకున్నావు, నువ్వు హోటళ్ళ దగ్గర పోయి నువ్వు ఇడ్లు అమ్ముకున్నావు, దోశలు అమ్ముకున్నావు, డబ్బులు సంపాదించినావు అంటే ఏం చెప్తున్నావు? డబ్బులు సంపాదించకపోతే మరి ఇడ్లు అమ్ముకునేది, దోశలు అమ్ముకునేది ప్రజల ఆకలి తీర్చినాక తీసుకున్న డబ్బులకు న్యాయం చేసావా లేదా? నువ్వు డబ్బులు ఎక్కువ తీసుకొని పులిసిపోయిన దోశ, అది ఖరాబ్ చెడిపోయిన ఇడ్లీ ఇస్తే తప్పు. ఆ ఫుడ్ వాళ్ళు ఈ మధ్య అటాక్ చేస్తారు చూడు. అందువల్ల వ్యాపారమే. వ్యాపారంలో డబ్బు సంపాదిస్తే నువ్వు దానికి విమర్శిస్తే, రాజకీయాల్లో డబ్బు సంపాదిస్తే విమర్శించాలి. ఎందుకంటే రాజకీయాలు వ్యాపారం కాదు, రాజకీయాలు ప్రజాసేవ. విచిత్రం ఏంటంటే ప్రజాసేవ చేయాల్సిన రాజకీయాల్లో డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు సంపాదించే వ్యాపారమైన సినిమాలో డబ్బులు సంపాదించేదంటే దానికి లాజిక్ ఏమైనా ఉంటుందా? ఇక చిరంజీవి పబ్లిక్ ఫిగర్ కనుక ఎస్, ఆయన మోడీ నల్ల చట్టాల పైన రియాక్ట్ అయితే బాగుండేది అని ఆ రాజకీయ నాయకుడిగా ఆ కోరిక కోరచ్చు, తప్పలేదు. కానీ కోరే హక్కు జగ్గారెడ్డికి ఎంత ఉంటుందో తన సొంత నిర్ణయం తీసుకునే హక్కు చిరంజీవి కూడా ఉంటుంది కదా. నోబడీ కెన్ ఫోర్స్ హిమ్. ఆయన స్టాండ్ ఆయనకు, ఆయన నల్ల చట్టాల మీద ఆయనకు ఏమీ అనిపించకపోవచ్చు, నువ్వు విమర్శించు, తప్పలేదు. ఇటువంటి ఉంటాయి. దీపికా పథకం ఉంది, జేఎన్యూలో పిల్లలు నిరసన తెలుపుతుంటే వెళ్ళామే నిరసనలో పాల్గొన్నది. పెద్ద ఎత్తున ఆ సినిమాలను బాయ్కాట్ చేయమని కూడా పిలుపునిచ్చారు బీజేపీ వాళ్ళు. అయినా షీ డి నాట్ కేర్. సో ఆమె సినిమాలను వివాదం కూడా చేశారు, పఠాన్ ఏదో. సో బట్ షీ డి నాట్ కేర్. ఆమె ఒక స్టాండ్ నిలబడ్డది. సినిమా రంగంలో చాలామంది ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా, ప్రజల ఇష్యూస్కు సంబంధం లేకుండా ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళు అన్ని రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు వాళ్ళ సినిమాలు చూస్తారు కనుక, వాళ్ళ సినిమా వ్యాపారానికి నష్టం జరుగుతుంది కనుక కూడా వాళ్ళు న్యూట్రల్గానే ఉంటారు చాలామంది. కొద్దిమంది పబ్లిక్ స్పిరిటెడ్ ఉండొచ్చు, పొలిటికల్గా లీనింగ్ కూడా ఉండొచ్చు. ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా. ఇప్పుడు పబ్లిక్ స్పిరిట్ ఉన్నాడు. ఇప్పుడు మీకు శవనాజ్, మీ జావేద్ అఖ్తర్, కమల్ హాసన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మమ్ముట్టి, వీళ్ళు కొంత పబ్లిక్ స్పిరిటెడ్ పీపుల్. సో రకరకాల అంశాల్లో వాళ్ళు స్టాండ్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో కొంతమంది ఆయా ప్రాంతాలకు పరిమితమవుతారు. ఇప్పుడు తమిళ్ యాక్టర్స్, తమిళ కావేరీ విషయంలో కన్నడ తమిళ యాక్టర్స్ కొట్టుకుంటారు.
అంటే ఒక పబ్లిక్ పర్సనాలిటీ, ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న పెద్దలు పబ్లిక్ ఇష్యూస్ పైన రియాక్ట్ కావాలి అని మనం కోరుకోవడంలో ఎలాంటి తప్పులేదు. నాన్ పొలిటికల్ ఇష్యూస్ పైన కోరుకోవాలి. ఇటీవల న్యూట్రిషన్ సంస్థల సమాఖ్య ఒక పిలిపించింది టాప్ సినిమా వాళ్ళందరికీ, మీరు ఈ ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి జంక్ ఫుడ్స్కి అడ్వర్టైజ్ చేయకండి అని, దయచేసి మీరు స్పాన్సర్ చెయ్యకండి అని పిలిపించారు. వాళ్ళు అప్పీల్ చేశారు సినిమా యాక్టర్లకు, టాప్ సెలబ్రిటీస్కు. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఒక కీలకమైన అంశం. అందువల్ల పబ్లిక్ పొజిషన్లో ఉన్నవారు ప్రజల పక్షాన రియాక్ట్ కావాలి అనేది డిమాండ్ చేయొచ్చు. అందులో రాజకీయంగా కంటెస్ట్ ఉన్న దాని విషయంలో వాళ్ళ ఇష్టం, అది చిరంజీవి హక్కు, అది ఎటువైపోయినా నేను తీసుకోవచ్చు. బట్ అట్లీస్ట్ నాన్ పొలిటికల్ అంశాలైనా రియాక్ట్ కావాలి కదా. అలా రియాక్ట్ అయిన సందర్భం కూడా తక్కువ సినిమా వారు, కానీ అది రియాక్ట్ కాలేదు కనుక అది నేరం కాదు. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ ఉంటారు, చాలా పాపులర్ డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్ ఎందుకు రైతు చట్టాల పైన రియాక్ట్ కాలే అంటే డాక్టర్ పని ఆయన పని చేసుకుంటున్నాడు. క్రికెటర్లో ఉన్నారు, సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయిందా? విరాట్ కోహ్లీ ఎందుకు రియాక్ట్ కాలేదు? సమాజంలో అనేక ప్రొఫెషన్స్లు ఉన్నవారు వాళ్ళ ప్రొఫెషన్కే కట్టుబడి ఉంటారు. అనేక మంది సంగీత విద్వాంసులు ఉంటారు, వాళ్ళు రియాక్ట్ అవుతారా? ప్రొఫెషనల్స్ కూడా కొన్ని అంశాలపైన రియాక్ట్ అవుతారు. అఫ్కోర్స్ సినిమా ఇది ప్రొఫెషన్, అది కూడా ఒక ప్రొఫెషన్ కదా నటుడు అనేది. ఆయన వృత్తి ధర్మానికి కట్టుబడి ఉన్నాడా లేడా? ఆయన తన వృత్తి ధర్మ నిర్వహణలో ప్రజలకు నష్టం కలిగించే పని ఏమైనా చేస్తే దాన్ని మనం ప్రశ్నించాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లు మీ సెలబ్రిటీ స్టేటస్ను జంక్ ఫుడ్లు ప్రమోట్ చేస్తానికి వాడకూడదు అని అప్పీల్ చేయడం మీరు. పొలిటికల్ ఇష్యూస్ పైన ఇట్స్ దే రైట్, దే చాయిస్. ఎవరికి ఒకటి రైట్ అనిపించచ్చు, ఇంకోటి రైట్ అనిపించచ్చు. బట్ తమకు రైట్ అనిపించిందన్న చెయ్యాలని నేను కోరుకుంటాను. పబ్లిక్ స్పేస్లో ఉన్నవారు, ప్రజలపైన ప్రభావం చూపేవారు ప్రజా సమస్యలకు రియాక్ట్ కావాలి. వాళ్ళ అభిప్రాయ వేదన కానీ, ఉదాహరణకు వ్యవసాయ చట్టాలు మంచి అనుకుంటే మంచిగానే రియాక్ట్ కా, అభ్యంతరం లేదు. అవి నష్టం అనుకుంటే నష్టం అని రియాక్ట్ కా. యూ హ్యావ్ ఎ రైట్ టు బీ టేక్ అ పొజిషన్ కదా. నువ్వు ఎటువైపోయినా పొజిషన్ తీసుకోవచ్చు, కానీ ఏ పొజిషన్ తీసుకోకుండా ప్రజలపైన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు ఉండడం సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే సమాజం చెడిపోయేది చెడ్డవారి దుష్ప్రవర్తన వల్ల కాదు, మంచివారి మౌనం వల్ల చెడిపోతుంది. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, ప్రజలకు నష్టం జరిగినప్పుడు, ప్రజలకు భారమైనప్పుడు పబ్లిక్ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్లు ఉన్న వాళ్ళు రియాక్ట్ కావాలనే కోరుకుంటాను. కానీ చాలామంది అందులో ముఖ్యంగా సినిమా కానీ ఇతర వ్యాపారాలు ఉన్న వాళ్ళు పొలిటికల్ కంటెస్టేషన్ ఉన్న దాంట్లో రియాక్ట్ కారు. ఎందుకంటే అది వివాదమై తమ వ్యాపారాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అని. సో అందువల్ల అది నేరమని అనను, ఆశించడంలో తప్పలేదు. పబ్లిక్ ఇష్యూస్ పైన వీళ్ళు రియాక్ట్ కావాలని నువ్వు కోరుకోవచ్చు, బట్ దట్ ద ఫైనల్ డిసిషన్ అనేది వాళ్ళది. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనం గౌరవించాలి. చిరంజీవి పబ్లిక్ ఇష్యూస్ పైన రెస్పాండ్ అయితే నేను ఆనందపడతాను, కానీ పబ్లిక్ ఇష్యూస్ పైన ఆయన రెస్పాండ్ కాలేదనుకో నేను ఆయన పట్ల ఎలాంటి వ్యతిరేక భావన కలిగి ఉన్నాను. ఇట్ ఈస్ ఈజ్ రైట్. సో ఐ వాంట్ చిరంజీవి లాంటి ఒక బ్రహ్మాండమైన ప్రజా ప్రభావం చూపే వ్యక్తి ఒక డబుల్ బెడ్రూమ్లో సమస్య పైన రియాక్ట్ అయితే బాగుండు, ఒక నగరాల్లో వరదల సమస్య పైన రియాక్ట్ అయితే బాగుండు, పేద బిడ్డల చదువుల గురించి రియాక్ట్ అయితే బాగుండు, ఒక ఆరోగ్య వసతి లేకపోతే రియాక్ట్ అయితే బాగుండు అని నాకు కోరుకుంటచ్చు, తప్పలేదు, ఉంది కూడా. సో ఇలాంటి ఇష్యూస్ పైన సెలబ్రిటీస్ రియాక్ట్ అయితే సమస్య తొందరగా పరిష్కారం కూడా అవుతుంది. ఈ మధ్య డబుల్ బెడ్రూమ్ బాధితులు 1000 మంది ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే వెళ్ళి పాల్గొన్నాను, బికాజ్ ఐ హ్యావ్ ఎ పబ్లిక్ స్పిరిట్ కనుక. సో నాకేం సంబంధం, నాకేం డబుల్ బెడ్రూమ్ వస్తుందని నేను తీసుకుంటానా? సో నేను డబుల్ బెడ్రూమ్కి ఎలిజిబులా? సో అందువల్ల పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్స్గా సెలబ్రిటీస్ ఉండాలని నేను కోరుకుంటాను. కానీ ఒకవేళ ఉండనప్పుడు అది నేరమని, అదే తప్పని వాళ్ళు విమర్శించకూడదు. నువ్వు డబ్బు సంపాదించుకుంటావు అని విమర్శించకూడదు. దట్ ఇస్ ద చాయిస్. ఒక ప్రొఫెషన్లో ఉన్నవారు వాళ్ళు ఆ ప్రొఫెషన్కే కన్ఫైన్ కావాలని అనుకుంటారు అనుకోండి. ఏదైనా చిరంజీవి ఒక సినిమాలో నటించి ఆ సినిమా సమాజానికి నష్టం కలిగిస్తే తప్పనిసరిగా అప్పుడు ప్రశ్నిస్తాం, అయ్యా అది మంచిది కాదు, నువ్వు ఎందుకు ఇలాంటి ప్రమోట్ చేస్తున్నావని. సో అది అందువల్ల సినిమా చేసి రైతుల సమస్య వ్యాపారం చేసి ఉన్నారు, అది ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అన్ రైట్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్. చిరంజీవి తెలుగునాట కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి నటుడు. సో రాజకీయాల్లో ఉన్నవారికి కూడా ఆయన సినీ రంగానికి చేసిన సేవలు మనం గౌరవించాలి. ఆయన పట్ల భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, ఆయన ప్రజారాజ్యం వ్యవహరించిన తీరు కావచ్చు, ఆయన రాజకీయాల్లో కాంగ్రెస్లో కలిపిన తీరు,
వెల్ యూ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. బట్ ఆయన సినిమాలు డబ్బులు సంపాదించి సొమ్ము చేసుకున్నాడు. ఈ భాష మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదు. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా జగ్గారెడ్డి గారు మాట్లాడింది, ఒకసారి ప్లే చేయండి అమ్మా. నువ్వు ఎందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా? పవన్ కళ్యాణ్ కి నువ్వు ఎందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలో హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారు ఏమో ఆ రైతుల దగ్గరికి ఓతం పోయిండు, మరి మీ తమ్ముడేమో బీజేపీ దోస్తానా, బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా? మరి మీరు ఎందుకు? జగన్ పోలేడు ముఖ్యమంత్రి, ఢిల్లీకి జగన్ పోలేడు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేడు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. మీరు సినిమాలు తీస్తారు, హిట్ చేస్తారు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది? మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ? ఓకే, అంటే నాకు తెలియదు రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యారా చిరంజీవి కానీ? అవును, ఈ మధ్య అసలు ఆ టాపిక్ లేదు. అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా రియాక్ట్ అయ్యాడా? ఆయన చిరంజీవి అయితే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయితే రియాక్ట్ అవుతాడు. ఆయన జనసేన రాజకీయ నాయకుడు కదా. సో ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూల నాయకుడు కాదు కదా. అయితే పొలిటికల్గా నాకు తెలియదు మరి చిరంజీవి పవన్ కళ్యాణ్ రాహుల్ గాంధీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏమైనా రియాక్ట్ అయ్యారా అని. రియాక్ట్ అయితే జగ్గారెడ్డికి క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది, ఎందుకంటే తన పార్టీ రియాక్ట్ అయితే. మరి నాకు తెలియదు రియాక్ట్ అయ్యారో లేదు. అయినా చిరంజీవి వేరు, పవన్ కళ్యాణ్ వేరు, అన్నదమ్ములు అని చెప్పి ఇద్దరిని కలపాల్సిన అవసరం లేదు. మా అన్నదమ్ములు అంటే అన్న రాజకీయం అన్నకుంటే తమ్ముడు రాజకీయం తమ్ముడికి ఉంటుంది కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్లో ఉండగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పోలేదా? మనం చూడలేదా? సో అందువల్ల రాజకీయాల్లో అన్నదమ్ములు కూడా రకరకాల పార్టీలు ఉండవచ్చు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడు, జగ్గారెడ్డి చెప్పాలి మరి ఆయన సొంత చిన్నాన్న కొడుకే కదా వరుణ్ ఫిరోజ్ గాంధీ. ఆయన బీజేపీ ఎంపీ కదా, నిన్నమన్నాడు అక్క. మరి ఆయన బీజేపీలో ఉన్నాడు కదా, ఈ మధ్య టికెట్ ఇవ్వలేదు ఆయనకి ఈసారికి అని. మరి రాహుల్ గాంధీ తమ్ముడు ఏమో బీజేపీలో ఉండొచ్చు, చిరంజీవి తమ్ముడు ఏమో జనసేనలో ఎన్డీఏలో ఉంటే తప్పెట్లేదు, నాకు అర్థం కాని అవసరం కదా. రాహుల్ గాంధీ తమ్ముడు అయితే డైరెక్ట్గా ఉన్నాడు కదా బీజేపీలో. సో మొదలు ఆ వరుణ్ ఫిరోజ్ గాంధీని ప్రశ్నించాలి కదా. అందువల్ల చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నదమ్ములైనంత మాత్రాన భిన్నమైన రాజకీయ దృక్పథాలు ఉండొచ్చు, తప్పు కాదు కదా. ఆ మాటకొస్తే పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు, ఆయన ఎందుకు బీజేపీని వ్యతిరేకిస్తాడు? ఆయన ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీ మిత్రపక్షం, బీజేపీతో మిత్రపక్షం లేనప్పుడు విమర్శించాడు. అది అడుగు కావాలంటే. అప్పుడేమో ప్రత్యేక హోదా కావాలన్నావు, మోడీని విమర్శించదు, ఇప్పుడేమో కలిసిపోయినావని రాజకీయాల్లో అది ప్రశ్నించవచ్చు. నువ్వు ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు మోడీ పైన చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు మాట్లాడలే మనకు తెలియదా? అవన్నీ యూట్యూబ్లో కొడతా రాదా? ఆప్ సీనియర్ హో హే అని మోడీ ఎన్నిసార్లు తిట్టాడు. సో ఇది రాజకీయాల్లో ఒకరు తిట్టుకుంటుంటారు, మళ్ళీ కలుస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ లోకేష్ అన్నది, లోకేష్ పవన్ కళ్యాణ్ ఇవన్నీ మనకు తెలియదా? అంటే రాజకీయాల్లో అది ఎవరికొరు తిట్టుకుంటుంటారు. సో కాంగ్రెస్లో ఉన్న ఇప్పుడు నాయకులు గతంలో కాంగ్రెస్లో లేనప్పుడు విమర్శించలేదా కాంగ్రెస్ పార్టీని? సో అందువల్ల రాజకీయాల్లో ఇది ఏమి పవన్ కళ్యాణ్తో మొదలు కాలే, చిరంజీవితో మొదలు కాలే, ఎండ్ కాలే. అందువల్ల పవన్ కళ్యాణ్ చిరంజీవి వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా పొలిటికల్ స్టాండ్ తీసుకునే అధికారం ఉంది. దాన్ని సినిమాలో సంపాదించిన, రియల్ ఎస్టేట్ సంపాదించిన వాళ్ళు రాజకీయ నాయకులు లేరా? వ్యాపారాల్లో సంపాదించిన వాళ్ళు రాజకీయ నాయకులు లేరా? అన్ని పార్టీలు పెద్ద పెద్ద వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కదా రాజకీయ నాయకులు. సినిమాలో ఒళ్ళు హునం చేసుకొని సంపాదిస్తారు, పుక్కడికేం వస్తలేవు. సినిమాలో సంపాదించాలన్న మామూలు విషయం కాదు. ఒకసారి సినిమా షూటింగ్ చేస్తే అర్థమవుతుంది ఎంత కష్టమో. సో అందువల్ల సినిమా అనేది చట్టబద్ధమైన వ్యాపారం, చట్టబద్ధమైన కళ. సో దాంట్లో డబ్బులు సంపాదించారని మనము అంటే డబ్బులు అన్నింటిలో చాలామంది చాలా ఇట్లా సంపాదిస్తారు, సంపాదించని రంగాల్లోనే సంపాదిస్తున్నారు కదా. ఇలా బాబాలు గాడ్మెన్ పేరిట ఆధ్యాత్మిక రంగంలో వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. అది ఇంకా అన్యాయం కదా. రాజకీయాల్ని వ్యాపారంగా మార్చిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇలా 150 కోట్లు ఎమ్మెల్యే ఎంపీ గెలుస్తలేడు కదా. దాని మించిన వ్యాపారం తప్ప నేరమైతే కాదు కదా సినిమా తీయడం. అందువల్ల చిరంజీవి పవన్ కళ్యాణ్ అది ఓన్ ఇండివిజువల్ రైట్. ఆయన రాజకీయ నిర్ణయం, ఆయన కాంగ్రెస్లోకి రావాలి, చిరంజీవి కాంగ్రెస్లో మళ్ళీ యాక్టివ్ కావాలి కోరుకుంటే కోరుకోవచ్చు, తప్పలేదు. కానీ వాళ్ళ పొలిటికల్ స్టాండ్ వాళ్ళు తీసుకునే హక్కు ఉంది కదా. పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు, ఎన్డీఏ నాయకుడు, ఆయన ఎందుకు బీజేపీ రైతు చట్టాలను వ్యతిరేకిస్తాడు? ఎందుకు వ్యతిరేకించలేదని అడగచ్చు, తప్పలేదు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పైన ఆయన ఒక పార్టీ నాయకుడు, ఈయన ఒక పార్టీ నాయకుడు కనుక నిలదీయచ్చు, తప్పలేదు. కానీ ఆయన దానికి సినిమాల్లో డబ్బులు